అందరికీ నమస్కారం. యూటీవీకి స్వాగతం. మరొక అంశంతో మేము ముందుకు వస్తున్నాం. ఒక న్యాయాధిపతికి ఆయన భార్య ఏం చెప్పింది? ఒక న్యాయాధిపతికి, న్యాయం తీర్చేటువంటి అధిపతికి ఆయన భార్య ఏం చెప్పింది? ఆ నీతిమంతుని జోలికి పోకండి. ఆ యొక్క న్యాయాధిపతి ఆ రోజు న్యాయం తీర్చడానికి న్యాయస్థానమునకు వెళ్తూ ఉన్నాడు. వెళ్తున్నప్పుడు ఆ రోజు ఆయన ఎవరు కాదు, నీతిమంతుడైన యేసు ప్రభు. ఆయనకు న్యాయం తీర్చడానికి వెళ్తూ ఉన్నాడు. అయితే ఆయన భార్యకు ముందుగానే తెలిసి ఆ నీతిమంతుని జోలికి పోకండి అంటే, బహుశా ఆమెకు కలల ద్వారా మాట్లాడబడింది, ఆమె హెచ్చరించబడింది, ఆ నీతిమంతుని జోలికి పోకండి. నీతిమంతుడంటే ఎవరు? 10 మంది మేలు కొరకు ప్రాణాన్ని పెట్టగలిగిన వాడు, ఎవరిని అన్యాయంగా చేసి వారిని దోచుకునేవాడు కాకుండా ఉండాలి. 10 మంది మేలులు కోరేవాడు, పాపానికి దూరంగా ఉండేవాడు. కాబట్టి అటువంటి వాడు నీతిమంతుడు. ఆ నీతిమంతుని జోలికి పోతే మనకు నష్టం కలుగుతుంది. ఆ నీతిమంతుని జోలికి పోకండి అని న్యాయాధిపతి అయినటువంటి రోమా గవర్నర్ యొక్క భార్య ఆయనను హెచ్చరించింది. అందుకే ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని అని చేతులు కడుక్కున్నాడు. నిజముగా మరి ఆయన చేతులు కడుక్కొని నేను ఈయన ఎడల ఏది చేయను. ఆయన ఎంతవరకు ప్రయత్నం చేశాడంటే, మీకు పస్కా పండుగకు ఒక ఖైదీని విడుదల చేస్తున్నాం కదా, ఆ ఖైదీలో ఈ యేసును విడుదల చేస్తున్నానంటే, లేదు లేదు, యేసును విడుదల చేయదు, బరబ్బాని విడుదల చేయండి, యేసును సిలువేయండి అని వారు ఒకే పట్టుగా కేకలు వేశారు. నిజముగా మరి ఏం చేయలేక ఆ యేసుకు ప్రభువును మరి ఆ సిలువ శిక్షకు అప్పగించాడు. కనుక నిజంగా అట్టి నీతిమంతుని జోలికి పోకూడదు. ఆనాడు ఉన్న యేసు ఈనాడు ఉన్నడా ఆయన జోలికి? ఏదంటే ఆయనను పోలి జీవించేవారు, లేక సమాజంలో అనేకులు అమాయకులు నీతిగా జీవించేటువంటి వారి జోలికి పోకూడదు. ఎందుకంటే నీతిమంతులను అనీతిమంతులను అందరినీ చూస్తున్న దేవుడు ఉన్నాడు, ఆయన శిక్షిస్తాడు అనేటువంటి దృక్పథంతో మనము నీతిమంతుల జోలికి పోకూడదు. పోతే అది మనకే శిక్ష కలుగుతుంది, మనకే ఒక పనిష్మెంట్ కలుగుతుంది. కాబట్టి నీతిమంతుని జోలికి పోయి నీతిమంతునికి ఏ హాని తలపెట్టవద్దు. కాబట్టి అట్టి నీతిని మనము కలిగి జీవిస్తూ నీతిమంతులకు హాని తలపెట్టకుండా చూసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. అట్టి కృప దేవుడు మనకందరికీ తోడైని నడిపించునుగాక.